వెల్కమ్ టు కబుర్లు విత్ జాను యూట్యూబ్ ఛానల్కి. జీవన తరంగాలు పార్ట్ 3. వదిన, మమ్మల్ని క్షమించు. సుందరమ్మని ఓదార్చడానికి అనునయంగా 2 మాటలు చెప్పటానికి అటు రాబోయింది సావిత్రమ్మ. సుందరమ్మ మండిపడుతున్నట్టుగా ఆడపడుచుని చూపులతోనే దూరంగా నిలబెడుతూ పురుగును చూసినట్టు చూసి, నా మొగుడికి నాకు కాకుండా చేసి ఈ నాటకం ఆడుతున్నావా? ఎవరికి తెలీదు. నీ సంసారం నట్టేట్లో కలిసింది. నాది నాశనం చేయడానికి తయారయ్యావు. నీ పీడ నాకెప్పుడు విరగడవుతుందో అంటూ మళ్ళీ 2 చేతుల్లో ముఖం దాచుకుని, నేనేం చేయనురా బాబూ అంటూ శోకాలు లంకించుకుంది. సావిత్రమ్మ క్షణంసేపు వెర్రిదానిలా చూసి, ఆ తర్వాత మెల్లగా గోడని ఆధారంగా చేసుకుని నడుస్తూ తడబడుతున్న అడుగులతో తన గదిలోకి వెళ్ళిపోయింది. శంకరయ్య ఇంట్లోంచి బయట అడుగు పెట్టగానే అప్పటి వరకు సోద్యం చూస్తున్న అమ్మలక్కలంతా చేస్తున్న పనులు ఎక్కడివక్కడ వదిలేసి బిలబిల్లాడుతూ పరిగెట్టుకుంటూ వచ్చి సుందరమ్మ చుట్టూ చేరారు. అందరూ తలో విమర్శ ప్రారంభించారు. ఏమిటమ్మా ఈ గొడవేమిటి? అసలు ఏమైంది? అంది ఎదురింటి మీనాక్షమ్మ. నీకు తెలియదా? ఆయన మేనల్లుడు చందు అరెస్ట్ అయ్యాడు. నిన్న రైల్లోంచి దిగిన ఒక ఆయన బ్యాగ్ కొట్టేయబోయి పట్టుబడ్డాడట. సుందరమ్మ తరపున ఇంకో ఆవిడ సమాధానం ఇచ్చింది. అమ్మో, అంత పట్టపగలే? అడిగిన ఆవిడ కనుబొమ్మలెత్తి గుడ్లు పెద్దవి చేసి గుండెల మీద చేయి వేసుకుని ఆశ్చర్యం అభినయించింది. అయినా అసలు అదేం బుద్ధమ్మా? దున్నపోతుల వయసులో ఉన్నాడు, కూలీనాలి చేసుకున్నా గిడుతుందే. రోజుకు 5-6 రూపాయలు. కష్టపడటానికి ఒళ్ళు వంగద్దుటమ్మా. అవునులే, ఒకరోజు ప్రాణానికి తెగిస్తే 1 నెల రాజాలా కాలు మీద కాలేసుకుని తినొచ్చు. ఏమిటో పాపం, ఇంతకీ ఈ పిచ్చి మహారాజు మన సుందరమ్మకే వచ్చినాయి తిప్పలు. తిప్పలేమిటి తిప్పలు, గెంటి అవతల పారేక ఒక ఆవిడ సలహా ఇచ్చింది. బాగుంది. ఆవిడ మాట సాగద్దు. ఇంకో ఆవిడ దీర్ఘం తీసింది. ఏమో బాబు, దొంగ మనుషులతో కాపురం చేయటం మహా కష్టం. ఎప్పటికైనా గుండెల మీద కుంపటే. అదేగా ఆవిడ బాధ. అయినా అసలు ఈవిడ వెర్రి బాగులదిలెద్దు. అదే నా ఊడిదైతేనా? మరో ఆవిడ సుందరమ్మ జుట్టు సరిచేస్తూ వీపు నిమురుతూ ఆప్యాయంగా అంది. ఎందుకొచ్చిన గొడవమ్మ ఇదంతా? అనవసరంగా నీ ప్రాణం హైరాణ అవటం తప్ప ఇంకేమైనా ఉందా? నీ మొగుడు నీ మాట వినడు, అది నిజం. ఆయనకి చెల్లెలు ఎంత చెబితే అంత. అది తెలిసి కూడా కాపురం ఇలా బజార్ని ఎందుకు పడేసుకుంటావు నువ్వు? ఏం చేస్తావు? నీ కర్మ అని సరిపెట్టుకో. అవును తల్లి, దయాధర్మం చూపించే వాళ్ళకి ఇవి రోజులు కావు. లేని వాళ్ళకే వచ్చింది చెప్పు. ఉన్నది కొన్నది వాళ్ళకే పెడతాడాయే. ఆ కృతజ్ఞతనైనా లేకుండా ఆ అబ్బాయి నీ పరువు ఇలా మంటగలుపుతున్నాడు. ఆ అమ్మాయి చూడబోతే అలాగా. ఎప్పుడు చూసినా షికార్లు తప్ప ఇంట్లో నీకు చిన్న ఎత్తు సాయం చేసినట్టు మేము ఎవరం చూడలేదు అని ఏమర్రా? నేను అన్నది నిజమేనా అన్నట్టు వత్తాసు కోసం చుట్టూ చూసింది. అందరూ అవునంటూ ఒప్పుకున్నారు. బిడ్డల్ని కనగానే సరే అమ్మా, వాళ్ళని పెంచే నేర్పుండాలి కానీ. మరో ఆవిడ గదివైపు చూస్తూ అంది. పెంచి ఆంబోతుల్లా ఊరి మీద వదిలి గదిలో మంచం ఎక్కి కూర్చుంటే సరిపోలే? మీనాక్షి అంది. అందరూ పక్కుమని నవ్వారు. ఆ విధంగా గడబిడగా తలో మాట విసురుతుండగా ఇంతలో వాకిట్లో రిక్షా ఒకటొచ్చి ఆగింది. అదిగో సుందరమ్మ, నీ మేనకోడలు వస్తోంది, ఒక ఆవిడ గట్టిగా అంది. ఎంత పొద్దుటే ఎక్కడికి వెళ్ళిందట? మరో ఆవిడ కంఠం తగ్గించి అడిగింది. ఆవిడకి మహారాణి, ఎక్కడికైనా వెళ్తుంది. ఈ మహాపట్నంలో వెళ్ళటానికి చోటే లేదా? తీసుకెళ్లే వాళ్ళు ఉండాలి కానీ. ఊరుకో, వింటుంది, వినని. నాకేం భయమా? మొన్న అదేదో ఇంగ్లీష్ సినిమాకి మా వారు వెళ్తే అక్కడ అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వస్తాడే, ఆ ఎర్రటి పిల్లాడితో కలిసి కనిపించింది. మనమేం కాని మాట అంటున్నామా? నేను కావాలంటే మొహానే అనేయగలను, మీనాక్షమ్మ విసురుగా అంది. రిక్షాలో దిగిన అమ్మాయి వయసు దాదాపు 20 లేదా 22 ఏళ్ల మధ్య ఉంటుంది. కానీ సన్నగా ఉండడం వల్ల హఠాత్తుగా చూసినా, దూరం నుంచి చూసినా
18 సంవత్సరాల పిల్లలా కనిపిస్తుంది. శరీరంలో లేత తమలపాకు తీగలోని నాజూకుతనం ఉంది. కళ్ళు కవులు వర్ణించినట్లు ఆకర్ణాంతం వెడల్పుగా సుదీర్ఘంగా లేకపోయినా వాటిల్లో సదా కదలాడే సజీవమైన భావం ఒకటి ఎదుటివారి దృష్టిని పదే పదే తన వైపు ఆకర్షించుకుంటుంది. ఆ కళ్ళల్లో లేడి కళ్ళల్లో ఉండే చపలత్వం కూడా ఉంది. నవ్వితే గులాబీ రంగు పెదవులు విచ్చుకోగా చాలా అందంగా ఉన్న పలువరస బయటపడుతుంది. కానీ సాధారణంగా నవ్వదు. నవ్వకపోయినా పెదవులు బిగించినట్టున్న ఎడమవైపు బుగ్గ మీద ఉన్న సొట్ట స్పష్టంగానే కనిపిస్తూ ఉంటుంది. జీవితంలో సుఖం కంట కష్టం, అందమైన భ్రమల కంట చేదులాంటి యథార్థమైన కఠిన సత్యం, కన్నె వయసులో ఉన్న కమ్మటి కలలు కనే ఆంతర్యంతో బ్రతుకును గురించి ఎలాంటి ఆలోచనలు లేకుండా క్షణక్షణం భవిష్యత్తును గురించి భయపడుతూ పెరిగిన దానిలా కనిపిస్తుంది. కానీ గుండెల్లో భావ సంచలనం ఎలాంటి ఆటుపోటులకు గురిచేసినా వాటి అలల తాకిడి ముఖంలో ప్రతిబింబించనీయకుండా జాగ్రత్త పడగల నేర్పు ఆమెలో చాలా ఉంది. సరోజకు బుద్ధి తెలిసినప్పటి నుంచి రోజు రోజు క్షణం క్షణం పరిస్థితులతో, పక్కవాళ్లతో, అదృష్టంతో, మేనత్తతో పెనుగులాడడం, పోరాడడం బాగా అభ్యాసం అయిపోయింది. దానితో వయసుకు మించిన అనుభవం, వాస్తవాన్ని గుర్తించగల వివేకం, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగల గుండె ధైర్యం, సాహసం, చాకచక్యం అబ్బాయి. పేరు సరోజ అయినా అంతా రోజా అనే పిలుస్తారు. దూరం నుంచి అలా నాజూకుగా అందంగా ఉన్న ఆ తనూలతను చూస్తే అప్పుడే అరవిచ్చిన గులాబీ గుర్తుకు వచ్చి పేరులాగా మనిషి కూడా మహా మృదువేమో అనిపిస్తుంది. కానీ దగ్గరికి వచ్చి పరిచయం పెంచుకొని ప్రవర్తన పరిశీలిస్తే వాడి ముళ్ళు కంట కఠినమైన మనస్సు ఆ నాజూకుతనం వెనుక దాగి ఉన్నట్లు గ్రహించగలుగుతారు. సరోజ రిక్షాలోంచి దిగుతూనే ఎదురుగా ఇంట్లో మేనత్త చుట్టూ పరివేష్టితమైన మహిళా బృందాన్ని చూసి గతుక్కుమంది. రోజాకి ఈ మహిళా బృందానికి తరచుగా పడదు. రెప్పపాటు కాలం అలా గుంపుగా చేరి ఉన్న వాళ్ళ ముందుగా వెళ్ళి వాళ్ళు విసరబోయే కఠినోక్తులను, వ్యంగ్యవచనాలను వినేకంట గిరుక్కున వెనక్కి తిరిగి మళ్ళీ రిక్షా ఎక్కేటైనా వెళ్ళిపోవటం మంచిదేమో అనిపించింది. తన పిరికితనానికి తానే సిగ్గుపడింది. మరుక్షణం రోజాలో ఉండే ధైర్యం పొడగ ఎత్తి బుసలు కొడుతున్న పాముల తోక మీద నిలిచింది. అవును, నిజంగానే ఆలోచిస్తే తనెందుకు భయపడాలి? తనేం తప్పు చేసిందని? రిక్షావాడి చేతిలో డబ్బును పెట్టి మళ్ళీ ఇటు తిరిగేసరికి రోజా ముఖం ప్రసన్నంగానే ఉంది. ఎలాంటి తొట్రుపాటు లేకుండా సరాసరి లోపలికి వచ్చింది. చూపులతోటే తినేస్తున్నంత తీవ్రంగా చూస్తున్న వాళ్ళందరినీ కలియచూస్తూ మెత్తటి చిరునవ్వుతో, ఇదేమిటి వేళగాని వేళ, అంతా ఇప్పుడు సభ తీర్చారే, ఈరోజు మీ ఇళ్లల్లో వంట వార్పు లేదా అంది. ఆ అడగడంలో రోజా ఎంత మర్యాద తెచ్చిపెట్టుకున్నా మీకు పని పాట లేదా అన్న భావం వాడిగా హేళనగా తొంగి చూస్తూనే ఉంది. ఎంత సిగ్గులేనితనమే నా తల్లి, ఒక ఆవిడ శబ్దం పైకి రానీయకుండా పళ్ళు కొరుకుతూ అంది. ఇంత పొద్దుటే ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఒక ఆవిడ ఆరా తీసింది. ఇక్కడికే, పని ఉంది. ఏమిటో ఆ పని? మరో ఆవిడ దీర్ఘం తీసింది. రోజా వినబడినట్టు ఊరుకుంది. మీ తమ్ముడు అరెస్ట్ అయ్యాడంటగా? ఆ వాడలో అందరూ అత్తయ్య అని పిలిచే ఆవిడ అడిగింది. మరే, అవునండి, ఆవిడ గొంతును కొద్దిగా అనుకరిస్తూ చెప్పింది. నాకు తెలియక అడుగుతాను, అయినా అదేం బుద్ధే వాడికి? ఇంకో ఆవిడ అంది. రోజా ముఖంలో లిప్తపాటు అతి సున్నితమైన చోట దెబ్బ తగలగానే విలవిలలాడే బాధ కనిపించింది. కానీ మరుక్షణంలోనే తెచ్చిపెట్టుకున్న అహంకారపు తెర ఆచ్ఛాదనగా వచ్చేసింది. కొద్దిగా గడ్డం ఎత్తి చాలా నిర్లక్ష్యంగా జవాబిచ్చింది. ఏం చేస్తాం పిన్నిగారు, జీహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అన్నారు. ప్రపంచంలోకి పంపేటప్పుడు దేవుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బుద్ధి ఇచ్చి పంపిస్తాడు. మీకు అందరి విషయాలు తెలుసుకోవాలని ఒక్కటే ఆరాటంగా ఉండదు. ఇది అంతే. ఎందుకంటే ఏం చెప్పగలం? అడిగిన ఆవిడ ముఖం మాడిపోయింది.
రోజా తల్లి గదిలోకి వెళ్ళిపోబోయింది. వెనక నుంచి వ్యంగ్యంగా వినిపించింది. అట్ట దొంగ బ్రతుకు బతికి అందరిచేత ఛీ అనిపించుకునే కంటే ఎందులోనైనా పడి చావటం నయం. రోజా చివ్వున వెనక్కి తిరిగింది. కళ్ళలో కోపం పదును పెట్టిన కత్తిలా తళతళలాడింది. అయినా సరే ఎలాగో ఒక్క గుటకలో హలాహలంలా దాన్ని దిగమింగి తెచ్చి పెట్టుకున్న శాంతితో సరిగా సమయానికి గుర్తు చేసుకున్న దానిలా అంది. అయితే పిన్నిగారు, అదే నిజమైతే మీరు మనస్ఫూర్తిగానే ఆ మాట అంటే మొదట మీరు మీ వారు ఆ పని చేయాలి అంది. నేనా? మా వారా? ఎందుకు? ఎందుకో మీకు తెలీదు. మీ ఇద్దరూ కలిసి తలచెడి నీ ఇంట చేరిన మీ వెధవ చెల్లెలి ఆస్తి 6 నెలల్లో హారతి కర్పూరంలా ఎలా హరించుకుపోయిందో, మీ ఇంట్లో హఠాత్తుగా బీరువాలు, కుర్చీలు, మీ ఒంటి మీద రాళ్ల నగలు ఎలా వచ్చాయో, గుండె జబ్బుతో చనిపోయిందని మీరు చెప్పిన ఆవిడ శవాన్ని పోలీసులు రాకముందే దహనం చేయాలని మీరంతా ఎంత ఆదుర్దాపడ్డారో ఇవన్నీ మాకు తెలుసు. తరువాత ఏం జరిగిందో 4వ భాగంలో చెప్పుకుందాం. మీకు కనుక ఇది నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.